ఈ ప్రెసెంట్ జనరేషన్లో మేడం ఎక్కువ మంది లైక్ స్ట్రెస్ ఎక్కువ, లైక్ ఐటీ పీపుల్ కానీ అదర్ సెక్టర్స్లో కానీ ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అవ్వడం, హార్ట్ అటాక్ వచ్చే ఎక్కువ ప్రభావం ఉందంటారా? ఎస్, డెఫినెట్లీ స్ట్రెస్ ఈజ్ అ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. స్ట్రెస్ డెఫినెట్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ మనం డైలీ ఎక్సర్సైజెస్ చేస్తుంటారు, కొంతమంది చేయరు. ఎక్సర్సైజ్ చాలా మంది చేయకపోవడం వల్ల చాలా మంది చేయరు. చేయకపోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఏమైనా ఉందా? చెయ్యకపోవడం వల్ల మేనిఫెస్ట్ ఎట్లా చేస్తాం? బాడీ వెయిట్ పెరుగుతుంది. ఓకే. అంటే మనం ఓన్లీ ఎక్సర్సైజ్ చేయకుండా ఉండట్లేదు, దాంతోపాటు ఏది పడితే అది తింటున్నాం. డైట్ ఈజ్ నాట్ రెగ్యులేటెడ్ బికాజ్ ఆ సిస్టమాటిక్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల హార్ట్ అటాక్స్ ఎలా వస్తాయి అంటే, ఎక్సర్సైజ్తో పాటు మనకి డైటరీ రెగ్యులేషన్స్ కూడా ఉండట్లేదు. ఓవరాల్గా డిసిప్లైన్ లేదు లైఫ్కి. ఓకే, సో దానివల్ల ఇన్వేరియబుల్లీ బరువు పెరుగుతాం. బరువు పెరిగితే ఆటోమేటిక్గా మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ఇవన్నీ. సో మనము రిస్క్ ఫ్యాక్టర్స్ని ఇన్వైట్ చేస్తున్నాం బాడీలోకి. అండ్ లెట్స్ సే సంబడీ ఈజ్ లీన్, నిజంగా సన్నగా, చూడడానికి సన్నగా ఉన్నా కానీ వాళ్ళ విజరల్ మెటబాలిజం అంటే లోపల డీప్ ఇన్సైడ్ ఆర్గన్స్ చుట్టూ ఉన్న కొలెస్ట్రాల్ ఇట్ బిహేవ్స్ వెరీ అబ్నార్మల్లీ. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తామో మన బాడీలో మెటబాలిజం బెటర్ అవుతుంది. దానివల్ల కొలెస్ట్రాల్ యూసేజ్ కానీ కార్బోహైడ్రేట్ యూసేజ్ కానీ ఎఫెక్టివ్గా అవుతుంది. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేయమో మనకి స్టోరేజ్ ఇవన్నీ ఫ్యాట్ స్టోరేజ్ కానీ కార్బోహైడ్రేట్ స్టోరేజ్ అదంతా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఆబ్వియస్లీ ఒబిసిటీ కానీ అపారెంట్లీ లీన్ లుకింగ్, చూడడానికి సన్నగా కనిపించినా కానీ వాళ్ళ విజరల్ మెటబాలిజం చాలా పువర్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో ఈ మెటబాలిజం విల్ కిక్ ఇన్ ద మెటబాలిజం గెట్స్ బెటర్. కొలెస్ట్రాల్ ఉండేవాళ్ళే కాదు, లీన్గా ఉండే వాళ్ళకి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి.